చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ప్రశాంతతను కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 50 కోట్లతో కాణిపాకం ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అనేక విజయాలు సాధించామని, సూపర్ 6 హామీల్లో 90% అమలు చేశామని పేర్కొన్నారు. మద్యం అక్రమాల కేసులో సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరని హెచ్చరించారు. చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సి కండక్ట్ చేసి మెగా డిఎస్సి 5 సంవత్సరాలు చెప్పాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా మేము టీచర్స్ అందరినీ కూడా డిఎస్సి కండక్ట్ చేసి ఇవాళ మెగా డిఎస్సి 16,000 మేము ప్రతి వారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ చేస్తున్నాం, శాసనసభ్యులు కార్యాలయాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫిక్స్ చేసి ఆన్లైన్లో వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా డేటాను అంతా కూడా పీజీఆర్ఎస్లో పెట్టి పీజీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఇది ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయగలం, ఎన్ని రోజుల్లో అనేది వాళ్ళకి మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలిసేది కాదు, ఎవరికెళ్ళి చెప్పి ఆ సమస్య పరిష్కారం గురించి తెలిసేది కాదు. బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసేవాడు. కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకొని వారి సేవలు చేసి తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంత్రి అయినా కూడా ఒక సాధారణ భక్తుడిలాగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఏమాత్రం ప్రోటోకాల్ హంగామాను కూడా లేకుండా అధికారులను కూడా వెంట రావద్దని